గంజి నీళ్ళు తాగేటోడికి బీరు నీళ్ళు పోస్తానంటున్నావు. పదండి బాసు, అది ఎంత పెద్ద చెత్త కదైనా వింటా. ఏం చేస్తున్నారు బాసు? సబ్జా గింజలు కలుపుతున్నా, సలవ చేస్తుందని. మందు సిగరెట్లు తాగినప్పుడే అణుబాంబుల గురించి అమ్మాయిల గురించి మాట్లాడుకునేది. నువ్వు సప్లీ ఈజీగా పాస్ అయ్యేలా అన్ని అరేంజ్మెంట్ చేశా. అటు ఇటు చూస్తావేంటి? అయినా ముడ్డి కిందకి 5 బ్యాక్లాగ్స్ పెట్టుకున్నావు. ఇంకా బుద్ధి రాలేదేంట్రా నీకు? స్లిప్స్ చూసి రాస్తున్నావు. ఎర్రి పఫ్ నా మొగ్గ. ఈ ఫెఫ్ నుంచి అమ్ముతుర్రా మన క్యాంటీన్లో. రే, ఆత్రం ఆపుకోలేవురా నువ్వు? అడిగేసావా మీ ఫ్రెండ్స్ని మీరేనా లెటర్ పెట్టింది అని? అసలు ఎవరు మామ ఈ అమ్మాయి? సింధునా? భయపడ్డానికి మేమేమన్నా దయ్యాలమా? అమ్మాయిలం బాబు. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? అంటే నాకు అర్థం కావట్లేదు సింధు. విల్ యూ బీ మై హాఫ్ బాయ్ ఫ్రెండ్? ఇలా ప్రతి పని సగం సగం చేసుకుంటూ వెళ్తే నీ లైఫ్ మొత్తం సగంలోనే ఆగిపోద్ది. ఇది కూడా ఓకేనా? చా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మొత్తం స్టోరీలో ఆఫ్ అనే టాపిక్ని. బస్సు ఏంటిడు ఆఫ్ బీర్కి అవుట్ అయిపోయాడు. అయినా ఏంటి సార్ మీరు మన డ్రింకర్స్ పరుగు తీసేశారు? నేనేం చేశాను రా సార్, మీరు ప్రతి పని ఆఫ్గానే చేస్తారనుకున్నా, కానీ ఇలా ఆఫ్ బీర్కి అవుట్ అయిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్, దీన్ని బట్టి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది సార్. అడుగు. వద్దులే సార్, ఫీల్ అవుతారు. పర్లేదు అడుగు. వద్దులే సార్. చెప్పు. అంటే అంటే అది మీరు సెక్స్ అయినా ఫుల్గా చేస్తారా లేదా అది కూడా ఆఫ్గానే చేస్తారా అని డౌట్ సార్. చే నీ అమ్మ, అన్నిటికీ అలానే చేస్తా అనుకున్నావా? అయినా నీకు పబ్జీ ఆడడం వచ్చా? వచ్చు. అందులో నువ్వు ఏ రేంజ్లో ఆడగలవు? హే, నేను అల్ట్రా ప్రో సార్. నేను ఇందులో అల్ట్రా ప్రో మ్యాక్స్. ఓ, అయినా ఎందుకైనా డౌట్ వస్తుంది, ఒకసారి టెస్ట్ చేయించుకోండి సార్. మరీ ఓవర్ అవుతున్నట్లేదు కదా, నాకు అదే అనిపిస్తుంది. మరి మూసుకో. ఓకే సార్. ఆ తర్వాత ఇంకేమైంది సార్? నాకు టైం అయింది. అయ్యో, ఇంకా స్టోరీ ఫుల్గా చెప్పలేదు కదా సార్. ఇంటికి వెళ్ళాలరా, తర్వాత కలిసినప్పుడు చెప్తాను. సార్, ఇది మరీ అన్యాయం సార్. ఫుల్ బాటిల్ ముందు పెట్టి హాఫ్ తాగాక లాగేసుకున్నట్టు ఇలా హాఫ్ స్టోరీ చెప్పి వెళ్ళిపోతానంటే ఎలా సార్? అప్పటి వరకు గ్రేట్ ఆంధ్రమూర్తి ఇంటర్వ్యూలు చూసుకో యూట్యూబ్లో. సార్ 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 ప్లీజ్ సార్ చెప్పండి సార్. సార్ సార్ వచ్చేసావా? రా. అక్క, నీకో విషయం చెప్పాలి. ఇప్పుడు కాదులే గాని ముందు కాళ్ళు చేతి కడుక్కునిరా, తెందువు గాని వడ్డిస్తా. వెళ్ళరా. కూర్చో. అక్క, నీకో విషయం చెప్పాలి. తినే ఇప్పుడు మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాలి? తినేసి హ్యాపీగా పడుకో. ఏదున్నా రేపు మాట్లాడుకుందాం. పొద్దున్నొద్దు, నేను మర్చిపోతాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు. ఇప్పుడే చెప్పాలి. సారీ అక్క, నేను చాలా ట్రై చేస్తున్నా, జాబ్ రావట్లేదు. ఎందుకు చెప్తున్నావు? నేను అడగలేదు కదా. చెప్తానక్క, నేను చెప్తా. అమ్మ నాన్న పోయినప్పుడు నేను చూస్తున్నా, నేనే తప్పు చేసిన ఒక్క మాట కూడా అను. ఆ రోజే నిలదీసి ఉంటే ఇప్పుడు ఇంకోలా ఉండేది. నేను డ్రింక్ చేసిన, స్మోక్ చేసిన, ఫ్రెండ్స్తో తిరిగిన, అమ్మాయిలతో తిరిగిన, ఒక్కసారి కూడా నువ్వు క్వశ్చన్ చేయలేదు. ఆ రోజే కనుక నువ్వు క్వశ్చన్ చేసి ఉంటే ఈరోజు ఇంకోలా ఉండేది. అసలు నీ ప్లేస్లో కనుక అమ్ముండుంటే నన్ను ఖచ్చితంగా క్వశ్చన్ చేసేది, ఇలా ఉండేదే కాదు. ఎందుకు అడగాలి? అసలు ఎందుకు అడగాలరా? ఒక్కటి చెప్పు. పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సేవ్ చేసుకొని బ్యాక్లాగ్స్ అన్నీ కూడా ఒకేసారి క్లియర్ చేశావు. ఎందుకు? నేను అడగలేదు కదా. ఇప్పుడు జాబ్స్కి ఎందుకు అప్లై చేస్తున్నావు? ఇంటర్వ్యూస్ ఎందుకు అటెండ్ అవుతున్నావు?
నేను అడగలేదు కదా మరి. హ? మార్పు అనేది ఎవరో చెప్తే రాదురా, నీకుగా అనిపించినప్పుడే వస్తుంది. అయినా నా తమ్ముణ్ణి ఎవరో చెప్తే వినే పొజిషన్లో చూడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే నేనెప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నా తమ్ముడికి. ఏమన్నావురా? అమ్మ బ్రతుకుంటే ఇలా చేసేదా అన్నావు కదా. అమ్మకి అక్కకి ఒక అక్షరం తేడా ఉండొచ్చు, కానీ ఆప్యాయత అనురాగంలో ఏ తేడా లేదు. ఇంకా అర్థం చేసుకునే విషయానికి వస్తే అమ్మ కన్నా ఈ అక్క ఒక అడుగు ముందే ఉంటుంది. బయట వాళ్ళకు నువ్వు బేవాస అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు నా బ్రదర్ విరా. సారీ అక్క. ఏంట్రా సడన్గా రమ్మన్నావు? అంతా ఓకేనా? ఏం లేదు, నార్మల్గా రమ్మన్నా. చాలా రోజులైందిరా మనం ఇలా కలిసి. అప్పుడెప్పుడు ఆ రాఖీగడి పెళ్లిలో కలిసాం. ప్రపంచం మారుతుందంటే ఏమనుకున్నాం, కానీ ఆ రాఖీగడి పెళ్లి చూసాక నమ్మాల్సి వచ్చిందిరా. అమ్మయ్యా, నవ్వావా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు లేరా. అరే నిజం చెప్పు, సింధు గుర్తుకొచ్చింది కదా? అరే నేను అసలు ఎప్పుడు గుడికే రాను, నువ్వేంట్రా లైబ్రరీకి తీసుకొచ్చావు? ఈ సంవత్సరం కూడా ఇక్కడే కూర్చుంటావా? మూసుకొని చదువుపే. మన కాలేజ్ సీనియర్ సింధు బాబుకు ప్రపోజ్ చేసినప్పుడు అనుకున్నా ఏ ట్విస్ట్ లేదంటే అని. భలే మెలిక పెట్టిందిరా హాఫ్ బాయ్ ఫ్రెండ్ అని. మనకెందుకులే. అయినా ఓల్డ్ డేస్లో బాగున్నాయిరా. ప్రేమిస్తున్నా అని చెప్పి సగంలో వదిలేసేవారు, కానీ ఇప్పుడు సగమే ప్రేమిస్తున్నా అని చెప్పి మరి ప్రేమిస్తున్నారు. రే ఆపరా. అయినా ఎందుకు రాపాలి? ఇది ఫ్యూచర్ గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. టిల్లులో రాధిక, RX-100లో ఇందు, తర్వాత మన సింధు ఏరా మామ, ఇందులో నో డౌట్. రే వాడు అసలుకి టెన్షన్లో ఉన్నారా, నువ్వు ఇంకా భయపెడతావేంటి? దేనికిరా టెన్షను? అయినా ఆఫ్ కాన్సెప్ట్ బాబు గారికి చిన్నప్పటి నుంచి కొత్త ఏం కాదుగా. రే చిరాకు పెట్టడమే నీ పనా? అరే ఇన్ని రోజులు నీ రజనీయే తేడా అనుకున్నాను రా. దీంతో పోలిస్తే నీ రజనీ చాలా బెటర్. రే మధ్యలో నా రజని ఎందుకు వచ్చిందిరా? వస్తుందిరా. నేను రజనీకాంత్ గురించి మాట్లాడడానికి భయపడను, నీ రజనీ గురించి మాట్లాడడానికి ఆలోచిస్తానా? రే మాటలు ఎక్కువ వస్తున్నాయి, తగ్గించుకో. ఆపనరా, కందకలేని దొరద కట్టిపేటకెందుకు? ఏంటి నాన్న బంగారం బుజ్జి ఏదన్నా? నాకు లేని నొప్పి మీకెందుకు అంటున్నా. అయితే సింధు చెప్పిన హాఫ్ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ నీకు ఓకేనా? నాకు ఓకే. నిజం చెప్తున్నావా? అవునరా, నేను చెప్పేది నిజమే. సరిపోయింది. అంతా అయిపోయాక రేపు వచ్చి గడ్డం పెంచుకొని నా పిల్లరా నడిస్తే మేమైతే ఏం చేయలేమురా, ముందే చెప్తున్నా. రే ఆ నోట్లో నుంచి నెగిటివ్ మాటలు తప్ప మంచి మాటలు రావా? నువ్వు చెప్పరా, బాగా ఆలోచించుకున్నావా? నేను బాగా ఆలోచించుకునే డెసిషన్ తీసుకున్నా, తనకెళ్ళి ఓకే చెప్దామని. సరేరా, నువ్వు చెప్పడానికి హ్యాపీగా ఉన్నా కొంచెం భయం కూడా ఉంది. అసలు ఏ నమ్మకంతో చెప్దాం అనుకుంటున్నావు? ఏ నమ్మకంతో ఏంట్రా, నాకు సింధు అంటే చాలా ఇష్టం. తనతో మాట్లాడక ముందు నుంచి. తనతో జస్ట్ మాట్లాడి ఫ్రెండ్షిప్ చేస్తే చాలు అనుకున్నా, కానీ తన బాయ్ ఫ్రెండ్లో ఉండమని చెప్పింది. అంతకుమించి ఇంకేం కావాలరా? ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. తనతో జస్ట్ ఫ్రెండ్లీగా ఉందాం అనుకున్నారా, కానీ బాయ్ ఫ్రెండ్లో ఉండే అదృష్టం దొరికింది నాకు. అది ఆఫ్ అయితే ఏంటి, ఫుల్ అయితే ఏంటి, తనతో గడిపే మూమెంట్స్ చాలు నాకు. బా ఏం చెప్పావురా. ఈసారి అమ్మాయి చేతిలో పడి గుండెకి చిల్లు పెట్టించుకోపోతున్నా. నెక్స్ట్ టిల్లు వీడేరా. రే నువ్వు మూసుకోబే. రే ఆనంద్, నువ్వు కరెక్ట్. నీకేం చెప్పాలనిపిస్తే అది వెంటనే వెళ్ళి సింధుకు చెప్పే. అబ్బా 4 ఏళ్ళ నుండి ఏం పీకలేని పకోడిగాడు వీడు సపోర్ట్ తీసుకెళ్ళి అక్కడ యుద్ధం చేస్తాడా? వెళ్ళండ్రా, అక్కడికి వెళ్ళి ఎదవలే నా దగ్గరికి వస్తారుగా, అప్పుడు చెప్తాం మీ సంగతి. వాడు అలానే వాగుతాడు, కానీ నువ్వు వెంటనే వెళ్ళి సింధుతో మాట్లాడు. ఎల్లెళ్ళు మాట్లాడిపో. ఈడో గురువు ఆడో శిష్యుడు. ఏంట్రా చూసి వెళ్ళిపోతున్నావేంటి? ఏం లేదక్క. హెల్త్ ఏమైనా బాలేదా? చిచి, ఏమైందిరా చెప్పు. ఒక అమ్మాయి గురించి మాట్లాడాలి. ఓ, తమరు అమ్మాయిలతో కూడా మాట్లాడుతున్నారా?
అమ్మాయిలు కాదు, అమ్మాయి సింధు. సింధు అందుకేనా తెగ సిగ్గుపడిపోతున్నావు? సిగ్గని కాదక్క, అమ్మాయి నాతో ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగింది. అందుకే ఏం చెప్పాలా అని. దాంట్లో అంత ఆలోచించడానికి ఉందిరా. హ్యాపీగా వెళ్ళు, ఫ్రెండ్షిప్ చేయి, మాట్లాడు. హ్యాపీ. మా ఫ్రెండ్స్ అంతా ఎంత భయపడుతున్నారో తెలుసా? ఎలాంటిదో అలా ఉండుద్ది ఇలా ఉండుద్ది అని. అందుకే భయం వేసి. ఎవడు ఆ కరువుగాడేనా? ఆడికంత సీన్ లేదులే గాని నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు సైకిల్ నేర్చుకునేటప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ అందరూ ఏదో చెప్పి భయపెట్టారు. అయినా కూడా నువ్వు కింద మీద పడి సైకిల్ నేర్చేసుకున్నావు. గుర్తుందా? ఇది కూడా అంతే. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అస్సలు వినవు. హ్యాపీగా వెళ్ళి మాట్లాడు, నీ మనసుకు నచ్చింది చెయ్యి. నాకు కూడా మాట్లాడాలనే ఉందక్క. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? హ్యాపీగా వెళ్ళి మాట్లాడు. చూడు, అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. నేను కూడా అమ్మాయిని కదా. నేను చెప్తున్నా, వెళ్ళి హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయి, మాట్లాడు. ఓకే, రేపే వెళ్ళి మాట్లాడతా. గుడ్ నైట్. రేయ్ జాగ్రత్త. సరే. ఏమైంది సింధు, అలా ఉన్నావు? నా డ్రెస్ బాగాలేదంట, నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ బాగాలేవంట, అసలు సూటే అవ్వలేదంట. ఎవరన్నారు అలా? ఇంకెవరు, ఆ సోది మొహం సోనియా. దానికి ఎప్పుడు నా మీద ఏడుపు. ఓ, నా కాలేజ్లో 20 మెంబర్స్ ప్రపోజ్ చేస్తే ఆ బోడి మొహం దానికి బోడి గుండుగాడు కూడా ప్రపోజ్ చేయలేదు. మళ్ళీ దానికి ఎప్పుడు నా స్టైల్ మీదే వంకలు. వినిపిస్తుందా? అవునవునులే. ఏంటి అవునవును? అదే నువ్వు చెప్పావంటే కరెక్ట్ అని అనిపించి చెప్పా. గుడ్ బాయ్. ఇంతకీ హాఫ్ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ గురించి ఏం ఆలోచించావు? నాకు ఓకే హాఫ్ బాయ్ ఫ్రెండ్ కింద ఉండడం. ఏంటి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? ఎవరైనా సలహాలు అడిగావా? చచ్చా, సలహాలు నేనెందుకు అడుగుతాను? నాకు అనిపించింది మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పా. గుడ్, నాకు ఓకే. కానీ నాతో హాఫ్ బాయ్ ఫ్రెండ్గా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, నువ్వు నన్ను కలవాలి అని అడగకూడదు. నేను కలవాలి అన్నప్పుడు వెంటనే కలవాలి. రూల్ నెంబర్ 2, నువ్వు నాకు కాల్ చేయొచ్చు, కానీ నేను ఫోన్ ఎత్తాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను కాల్ చేసినప్పుడు మాత్రం వెంటనే ఫోన్ ఎత్తాలి. రూల్ నెంబర్ 3, నువ్వు నాకు మెసేజ్ చేయొచ్చు, కానీ నేను రిప్లై ఇవ్వకపోతే కామ్గా ఉండాలి. కానీ నేను మెసేజ్ చేసినప్పుడల్లా వెంటనే రిప్లై ఇవ్వాలి. ఇవే కాదు, ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వీటికి ఓకేనా కాదో చెప్పు. ఏంటి దీనికి అలా అయిపోయావు? చూడు, ఈ రోజులో బాయ్ ఫ్రెండ్గా ఉండడమే చాలా ఈజీ, హాఫ్ బాయ్ ఫ్రెండ్గా ఉండడం కన్నా. అందుకే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి క్లియర్గా ఆలోచించు. నేను క్లియర్గానే ఉన్నా. అబ్బో అవునా? నేను చూస్తా. సరే, నన్ను ఏమైనా అడగాలా మిస్టర్ హాఫ్ ఇంజనీర్? నాకు ఒక కండిషన్ ఉంది సింధు. నువ్వు ఇలా మాటి మాటికి హాఫ్ ఇంజనీర్ అని పిలవద్దు. నా బ్యాక్లాగ్స్ అన్నీ నాకే గుర్తు చేస్తున్నట్టున్నాయి. ఏంటి నవ్వుతున్నావేంటి? సీరియస్గా చెప్తే. హే, అసలు నేను బ్యాక్లాగ్స్ వల్ల హాఫ్ ఇంజనీర్ అంటున్నానని ఎవరు చెప్పారు? అదేంటి? చూడు, ఇంజనీరింగ్లో C++, జావా అనే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో లవ్ అనే అన్నోన్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. నువ్వు ఈ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసి సర్టిఫికెట్స్ తీసుకున్నంత మాత్రాన నువ్వు ఫుల్ ఇంజనీర్ అయిపోవు. ఈ లవ్ సబ్జెక్ట్ని కూడా టచ్ చేయాలి, దీంట్లో కూడా పాస్ అవ్వాలి. అప్పుడే నువ్వు ఫుల్ ఇంజనీర్ అయ్యేది. లేదా నువ్వు నా దృష్టిలో హాఫ్ ఇంజనీర్. నీకు ఇంజనీరింగ్లో లవ్ స్టోరీ ఉందా? లేదు కదా, అందుకే నేను హాఫ్ ఇంజనీర్ అంటున్నాను. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? అర్థమైందా తమరికి? నాకు క్లియర్గా అర్థమైంది సింధు. నువ్వు హాఫ్ ఇంజనీర్ అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని సృష్టించావు. థ్యాంక్ యూ. చూడు,
నువ్వు ఆ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసి ఇంజనీర్ అవుతావో లేదో నాకు తెలియదు కానీ ఈ లవ్ అనే సబ్జెక్ట్లో మాత్రం పాస్ చేయించి హాఫ్ ఇంజనీర్ని ఫుల్ ఇంజనీర్ చేసే బాధ్యత మాత్రం నాది. సరే సింధు. నేను వెళ్తాను ఇంకా. బాయ్. సింధు నంబర్ ఏంటి, నేను ఇలాగా హాఫ్ ఇంజనీర్ని కాదులే, ఆల్రెడీ మెసేజ్ చేశాను, చూసుకో.